మరణానంతరం ఈ గురుకృప వల్ల, ఈ అపూర్వ చరిత్ర వల్ల ఇక అతడు పొరపాటును కూడా నరకం పొందడు, నరకం చూడడు, శ్రద్ధగా వింటే. అటువంటి ఆ చరిత్ర చెబుతుంది. పూర్వం ఒకానొక కాలంలో కృతయుగం యొక్క 3వ పాదంలో భృగు వంశంలో శ్రీవత్స పవిత్ర గోత్రంలో ఒక ఆయన పుట్టాడు. ఆయనకి గోత్రం పేరే శ్రీవత్స అని పేరు పెట్టారు. భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని అని 5గురు ఉంటారు ఆ గోత్రానికి ఋషులు. అందులో ఈ శ్రీవత్స గోత్రం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద ఉన్న శ్రీవత్సం అనే ఒక లాంఛనం నుంచి వచ్చింది. పూర్వం శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కుడివైపున శ్రీవత్సం అనే ఒక పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ నుంచి భృగువు అని ఒక మహర్షి పుట్టాడు. కొంతకాలం పోయాక మళ్ళీ బ్రహ్మమానస పుత్రుడిగా బయటకు వచ్చాడు. అందువల్ల బ్రహ్మకి పుత్రుడు అయ్యాడు, శ్రీవత్సం నుంచి పుట్టాడు కనుక శ్రీవత్స పుత్రుడు అయ్యాడు, విష్ణుపుత్రుడు అయ్యాడు. తద్వారా ఆయన గోత్రం శ్రీవత్స గోత్రం అయ్యింది. ఆయన వంశంలో ఒకడు భార్గవుడు శుక్రాచార్యుడు పుట్టాడు, ఇంకొకడు చ్యవనుడు పుట్టాడు, ఇంకొకడు ఆప్నువానుడు పుట్టాడు, ఇంకొకడు ఔరవుడు అనేవాడు పుట్టాడు, ఇంకొకడు జామదగ్ని అంటే పరశురాముడు. ఈ 5గురు ఆ వంశానికి బాగా వన్నె తెచ్చిన మహాత్ములు. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా భృగు వంశస్థులు కనుక భార్గవులు అంటారన్నమాట. కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ గోత్రం 2గా విభజింపబడింది. శ్రీవత్స గోత్రము, భార్గవస గోత్రం అనే పేరుతోటి. కారణం ఏమిటంటే ఋషులు కొంతకాలం పోయి అలా పెరుక్కుంటూ పోవడం వల్ల ఈ శ్రీవత్స గోత్రం మళ్ళీ ద్విధా బభూవ 2 అయిందట. అయినప్పటికీ అందరినీ భార్గవులు అంటారు. ఆ వంశంలో శ్రీవత్సాఖ్యుడు ఒక ఆయన ఒక పుణ్యాత్ముడు పుట్టాడు. ఆయనకి అదృష్టవశాత్తు బంగారం లాంటి భార్య దొరికింది. బంగారం లాంటి భార్య అంటే కేవలం సౌందర్యవతిని కాదు, జ్ఞానము కలిగినది, భర్త మనస్సు ఎరిగి నడుచుకునే పుణ్యాత్మురాలు. ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా సక్రమమైన ఇల్లాలు లేకపోతే, భర్త మనస్సు తెలుసుకుని ప్రశాంతంగా కుటుంబాన్ని నడిపే భార్య లేకపోతే ఇక కుటుంబం అస్తవ్యస్తం. బాబు ఆ బాధ ఇంకెవరు అనుభవించలేదు. అన్నిటికంటే భార్యాభర్తల సంబంధం చాలా గొప్పది. ఆ కాపురం ఎంత హాయిగా సాగుతుంది. భార్య అన్నదానం చెయ్యాలి, వచ్చిన వాళ్ళందరినీ ఏదో రకంగా సంతోష పెట్టాలి, తోచింది దానం చేయాలని కోరుకునే ఉత్తమురాలు. ఇంట్లో దైవానుగ్రహం వల్ల సకల సంపదలు కూడా ఉన్నాయట. ఆయనకి గొప్ప ఐశ్వర్యం ఉంది. అది కూడా ఒక అదృష్టం కదండి. ఈ జన్మలో ఐశ్వర్యం ఉండడం, భార్యాభర్తలు కలిసి ఉండడం, ఇవన్నీ ఉన్నా దానం చేయాలనే కోరిక లేకపోతే ఉపయోగం లేదు. దానం చేయాలనే కోరిక ఉన్నది వాళ్ళకి. ఎవరైనా వస్తే వాళ్ళని ప్రేమించాలి, పొరపాటును కూడా వాళ్ళని తోలనాడకూడదనే కోరిక ఉన్నటువంటి వాళ్ళు ఇలా ఒకటి కాదట. పెళ్ళయి 20 సంవత్సరాలు గడిచిన వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. చిత్రం చూసారా? వీళ్ళు దంపతులు ఉత్తములు, దాతలు, ఆదివ్యాధులు లేనివాళ్ళు, ఇతరులకు ఆదివ్యాధులు తొలగించేవారు, పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా మార్చేవారు. అటువంటి పుణ్య దంపతులకి భగవంతుడు పరీక్ష పెట్టాడు. పుణ్యాత్ములే పరీక్షిస్తాడంటే పాపాత్ములే పరీక్షిస్తాడు. సాధనలో ఉన్న వాళ్ళకే దెబ్బలు తగులుతాయి. గురువుగారు ఎప్పుడైనా మిమ్మల్ని తెప్పారు అంటే మీరు సాధనలో ఉన్నారు, మీరు పైకి రావాలని ఆయన సుత్తితో కొట్టినట్టు దెబ్బ కొడతారు. అసలు గురువుగారి మార్గంలోకి రాని వాడు గురువుగారు ఏమి రక్షిస్తారు, వాడికి ఏం చెబుతారు? ఈ పుణ్యాత్ముల్ని భగవంతుడు బాగా పరీక్షించాడు. 20 ఏళ్ళు వాళ్ళకి పెళ్ళైనా పిల్లలు పట్టలేదు. కొంచెం భార్య బాధపడేది. భర్తగారంటే జ్ఞాని గనక పట్టించుకోలేదు. కానీ స్త్రీలకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంతాను గొడ్రాలు, ఎన్ని యజ్ఞములు చేస్తేనే, ఎన్ని దానములు చేస్తేనే గొడ్డురాలి ముఖం చూడకూడదని కొంతమంది దుర్మార్గులు దెప్పేవారట. ఇవన్నీ శాస్త్రం ఏం కాదు, అయినా పక్కవాళ్ళు దెప్పుతారు. దెప్పేవాడికి తిట్టాలనుకున్నవాడికి ఉందండి. పిల్లలు ఉన్నవాళ్ళేమో పిల్లలు ఉన్నవాళ్ళు అంటారు, లేని వాళ్ళని లేని వాళ్ళు అంటారు. పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు ఒక ఆవిడ ఉంటుంది, లేని వాళ్ళ ఇళ్ళలో చేయకూడదు ఒక ఆవిడ అనేది. మీరు దానం ఎక్కువ చేస్తే ఎక్కువ దానం చేస్తున్నాడండి, వీడింట్లో పిల్లలు ఇవ్వకూడదు అంటారు. అసలు దానం చేయకపోతే పిసిరి కొట్టండి ఇవ్వకూడదు అంటారు. పిల్లలు ఎవరైనా బాగా భక్తితో ఉంటే ఈ అబ్బాయి ఎప్పుడు చూసినా గుడి చుట్టూ తిరుగుతున్నాడు, విభూతి పెట్టుకుంటాడు, వీడికి పిల్లలు ఇస్తే రేపు పొద్దున మన అమ్మాయిని హోటల్కి తీసుకెళ్ళడేమో అంటారు. పెద్దాలు తినిపించడేమో, పెద్దాలు తిని బొద్దలు పెంచుకునే అవకాశం లేని అల్లుడు ఎందుకు అనుకుంటారు. పోనీ అలాగే అస్సలు గుడికి వెళ్ళకపోతే అబ్బా నాస్తికుడు వీడికి ఎందుకు అంటారు. ఈ ఏమన్నట్లండి వీళ్ళు. అలా మీరు ఏం చెయ్యండి దెప్పుతూనే ఉంటారు. ఈ దెప్పుళ్ళు కొంచెం ఆవిడ తట్టుకోలేకపోయింది. ఒకరోజు భర్త దగ్గరకు వచ్చింది. స్వామి, ఇన్ని ధర్మాలు చేస్తున్నాము, పుణ్యకార్యాలు చేస్తున్నాము, సంతాన ప్రాప్తి లేదు, సంతానం లేదనేటటువంటి చింతతో బాగా మునిగి ముదిసి చిక్కిపోతున్నాను. ఏం చేస్తారో ఓ సంతానం కలిగేలా చెయ్యండి అనగా ఆయన చాలా కష్టపడి పుత్రకామేష్టి అని ఒక యజ్ఞం చేశాడు. ఈ పుత్రకామేష్టి యాగ ఫలితంగా ఆయనకు ఒక సత్పుత్రుడు పుట్టాడు. ఆ వంశంలో మొదటి పురుషుడు ఎవరు? భార్గవుడు అని చెప్పాక. ఆ గోత్రంలో భార్గవ, చ్యావన, ఆప్నువాన, ఔరవ, జామదగ్ని ఈ 5గురిలో మొదటివాడు భార్గవుడు. అందుకని కుమారుడు కూడా భార్గవ అని పేరెట్టాడు. భార్గవుడు అనే పేరు పెట్టి ఈ కుర్రాడు చేయవలసినటువంటి కర్మలని ఆ కుర్రాడికి చేశారు. కుర్రాడు నిజంగా చాలా అందంగా ఉన్నట్ట. ఏమి ముఖం, ఏమి కాంతి, అగ్నిలో ఉండేవాడు. ఈ కుర్రవాడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడుతాడు. కానీ 6 నెలలు గడిచినా నోట్లోంచి మాట మాత్రం రాలేవాడికి. వాడు మోగవాళ్ళలో ఉండేవాడు. కొంతమందికి ఆలస్యంగా వస్తుందేమోలే అని వీళ్ళు చెప్పతపాలు చేశారు. ఏడాది అయింది. కుర్రవాడు నడవడం మొదలెట్టాడు. అన్నీ అయిపోతాయి కానీ నోట్లో మాట మాత్రం వచ్చేది. రమ్మతో మాట్లాడడం మౌనంగా ఉంటాడు. దాంతో తండ్రికి తల్లికి కొత్త రంగు వచ్చింది. ఇక్కడ నుంచి మొదలైతే గొడవలు. అసలు పిల్లలు లేకపోతే గొడవ. పిల్లలు పుట్టారనుకోండి, ఈ పిల్లలు మాట్లాడకపోయినా, వాళ్ళకి చదువు రాకపోయినా, అనారోగ్యంతో ఉన్నా, అయ్యో పిల్లలు లేకపోతే ఒకటే గొడవ, ఈ పిల్లలు ఎలా ఉన్నారేమిటి అని పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ, వాళ్ళ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఏడాది మొదలెడతారు. ఏడాది దాటిన తర్వాత మాటలు వస్తాయేమో చూశారు. 2 ఏళ్ళు వచ్చాయి. అయినా పిల్లవాడి నోట్లో ఒక్క మొక్కలేదు అంటాడు. దాంతో ఈ తండ్రికి తల్లికి అర్థమైపోయింది. కుర్రవాడు మూఢుడు, మోకవాడు, మాట రాదు, ఏ కర్మయోగంలో మన యజ్ఞంలో ఏ పొరపాటు చేయడం వల్ల ఇలాంటి కొడుకు పుట్టాడు. అసలు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ కుపుత్రత్వం కంటే అపుత్రత్వం వేరు కదా అనుకున్నారు. ఎందువల్ల ఈ పిల్లవాడికి మోకతనం వచ్చింది. కొన్ని పాప పనులు చేస్తే అలాంటి వాడు మోకవాడే పుడతట. పరుల యొక్క గ్రంథములను తౌర్యం చేసేవాడు. ఉదాహరణకి నేను కావ్యం రాశాను, నాకు తిరిగి నా కావ్యంలో పద్యాలు కొట్టేసి వాడి పేరు మీద ప్రకటించుకున్నారనుకోండి, అది మహాపాపం. అలాంటి జరుగుతుంటాయి. పురాణం చెప్తాడు, ఏదో ఒక ముక్క అన్నాడు కూడా ఆ ముక్క కోసం ఇంటికి వెళ్ళి ఆయన బతులు పీడించాలా, క్షమార్పణ చెప్పంటారా, నువ్వు గందరగోళం చేస్తారా వెనక ముందు వినకుండా. ఇలా మహాపండితులను అవమానం చేసిన వాళ్ళు వీళ్ళంతా చివరి రోజుల్లో రోగాలతో పీడింపబడి దారిద్ర్యం అనుభవించి నానాయాతనలు పడి చచ్చి కుళ్ళి మళ్ళీ చిట్ట చివరికి ఏదో ఒక జన్మలో మోగవాడైపోతాడని శాస్త్రం చెబుతున్నది.
కొంపతీసి అలాంటి పాపాత్ముడు ఎవడైనా నా ఇంట్లో మగవాడిగా పుట్టాడా, లేక నా యజ్ఞములో ఏదైనా లోపం వచ్చిందా? నేను ఎప్పుడు విప్రులకి దాన ధర్మాలు చేసిన వాడినే, ఎవరి సొమ్ము అపహరించలేదే, మరి ఎందుకు ఇలాంటి కొడుకు పుట్టాడు, ఎందుకు ఈ జడుడు పుట్టాడు? తెలిసి కానీ తెలియక కానీ బ్రాహ్మడి సొమ్ము అపహరించిన, బ్రాహ్మణుడిని అవమానించిన, చెయ్యరాని పనులు చేసిన, విప్పద్రోహం చేసిన వాడికి ఇలాంటి కొడుకులు పుడతాడంటారు. నేను అలా చేయలేదే, ఎప్పుడు విప్రులు కనపడితే వినయంగా నమస్కరించానే, మహానుభావులు దారిద్ర్యంతో బాధపడుతున్న రైతుల దగ్గర నుంచి ఎప్పుడు ఒక్క రూపాయలు అక్కోలేదే అని అన్ని ఆలోచించాడు ఆయన. అయినా ఈ కుర్రాడు మాత్రం ఎప్పుడు మాట్లాడాల. ఈయన ఎన్ని శాంతులు చేశాడో, ఆయనే పండితుడు కనుక జపాలు చేశాడు, తపాలు చేశాడు, నవగ్రహ జపాలు చేయించాడు, నక్షత్ర జపాలు తాను చేయించాడు, దానములు చేశాడు, ధర్మములు చేశాడు, తీర్థయాత్రలు చేశాడు, గంగానదీ జలాల వంటి జలాలు తెప్పించి ఈ కుర్రవాడి మీద తల్లించి వాడిని బాగు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా 8 ఏళ్ళు వచ్చాయి. కుర్రాడికి మాత్రం నోటి వెంబడి మాటలేదు, మౌనంగా ఉంటాడు, జడుడులో ఉంటాడు, అంటే కదలకుండా అలా పడి ఉంటాట. ఇప్పుడు అన్నం అడగడు, మంచినీళ్ళు అడగడు, కదలడు, ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు, ఎప్పుడు లేస్తాడో తెలియదు, అసలు ఎప్పుడు నిద్రపోతున్నట్టే ఉండడు. ఇది తల్లిదండ్రులకు ఎంత బాధ. అయితే అదృష్టం ఏంటంటే మంచాన్ని పడకుండా కదులుతున్నాడు, అటు ఇటు మాత్రం కాస్త నడిచేవట, కొంతలో కొంత నయం. 8వ ఏట ఎలా ఉన్నా ఉపనయనం చేస్తే వీడు ఏమైనా బాగుపడతాడేమో అని తండ్రి మహానుభావులైన పండితుల్ని పిలిపించి, పురోహితుల్ని పిలిపించి అతనికి ఉపనయనం చేశాడు. చెవులు కుట్టించారు, యజ్ఞోపవేతం వేశారు, బ్రహ్మోపదేశం చేశారు. 5 రోజులు ఉపనయనం చేశారట. ఆ రోజుల్లో పాంచాహ్నిక దీక్షతో ఉపనయనం జరిగింది. అయినా వీడికి ఎక్కడ ఆ బ్రహ్మోపదేశం ఉచ్చరించడం కూడా రాలేదు. వాళ్ళు ఎన్ని చెప్పినా చెవిలో మాట్లాడేవాడు కాదు. ఇంకా క్రమంగా తండ్రి రోజు చెవిలో ఏమైనా వీడికి బోధనలు చేస్తే వీడు బాగుపడతాడేమో అనుకుని, నాయనా బ్రహ్మోపదేశం చేశాను, గాయత్రి మంత్రం చెప్పరా అని 10 సార్లు అనిబట్ట. అనగానగా బాగుపడతాడేమోనని రోజు గాయత్రి చెప్పించేవాడు. సంధ్యావందనం చేస్తున్నప్పుడు పక్కనే కూర్చోబెట్టేవాడు. వేద పఠనం తాను చేసి వీడి చేత చెప్పించడానికి ప్రయత్నించేవాడు. ఏమో వేదం తాను చదవగా ఈ కుర్రవాడికి వేదన తగ్గి నోట్లోంచి మాట వస్తుందేమోనని ఎన్ని ప్రయత్నాలు చేయి, కుర్రాడు మాత్రం ఇంకా రెండో మాట లేదు. ఎప్పుడూ అతి కష్టం మీద ఒక చిన్న మూలిగేవాడు తప్ప మూలుగు కూడా లేకుండా అలాగే ఉండేవాట, కళ్ళు ఆర్పకుండా చూసేవాట. తల్లి ఏదైనా నోట్లో వేస్తే తింటాడు, లేత లేదు. తల్లి స్నానం చేస్తే చేస్తాడు, లేత లేదు. 8వ ఏట మొదలుపెట్టి వాడికి 16 ఏళ్ళు వచ్చేదాకా తల్లి తండ్రి వాడిని తోముతూనే ఉన్నారు, చెప్పవలసినవి చెబుతూనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో, ఎన్ని చెయ్యండి, వాడు అలాగే ఉన్నాడు. ఒక్క తండ్రి ఇంకా తట్టుకోలేక, ఛీ ఏమిటి ఈ బ్రతుకు, ఏదో పెద్ద గొప్ప పవిత్ర గోత్రంలో పుట్టాను, మహాత్ముడిని పండితుడిని అనుకున్నాను, ఈ పుత్రకామేష్టి చేసి ఈ దౌర్భాగ్యుడి కన్నాను. కొడుకు లేకపోతే లేడని ఏడ్చాం, కానీ ఈ రకమైన కొడుకు పుడితే రోజు ఏడిపే కదా, కాబట్టి తెగతిట్టేశాడు. ఎందుకు పుట్టేవరా దౌర్భాగ్యుడా, ఏ పాపం చేసి పుట్టేవరా, నన్ను చంపేస్తున్నావురా, వేదం చదువుకోరా అంటే వినవు, మంచి పనులు చేయంటే వినవు, ఆస్తి పెంచుకోమంటే వినవు, కనీసం అతిథి సత్కారం చేయమంటే చెయ్యవు, ఏమీ పనికి రాకుండా అయిపోతున్నావు, రేపు మేము చస్తే ఎలా బతుకుతావురా అని కొంచెం బాధపడి సూటి పోటీ మాటలు అన్నాడు. అనాలని కూడా కాదు, ఆ బాధలు అనిపించింది. అప్పటిదాకా 16 ఏళ్ల దాకా కిక్కురు మన నా కొడుకు అన్నాడు, బాబు మీరు చెప్పిన పనులన్నీ ఎప్పటికీ 15,000 జన్మల్లో చేశాను, మళ్ళీ ఇప్పుడు నన్ను చేయమంటావా అన్నట్ట. 16 ఏళ్ళు వచ్చేదాకా కిక్కులు మనకున్న ఆండు అలాంటి వాడు ఇప్పుడు తండ్రి అంత ఏడుస్తూ ఉంటే కొంచెం జాలి కలిగినట్టుంది. నాన్న నువ్వు చెప్పిన పనులన్నీ నేను ఎన్నో జన్మల్లో చేశాను. కొన్ని జన్మల్లో మనిషిగా పుట్టాను, కొన్ని జన్మల్లో పశువుగా పుట్టాను, ఒక జన్మలో కుక్కగా పుట్టాను, ఆ కుక్క జన్మలో నన్ను నడ్డి వరకు కొట్టారు కొందరు, ఒక జన్మలో పిట్టగా పుట్టాను, పిట్టగా ఉన్న నన్ను ఒకడెవడో బాణంతో కొట్టి కింద పడగొట్టేసి శుభ్రంగా కొంత కొసప్రాణం ఉండగా ఏకలు పీకేసి మంచి ఉడుకుతున్న నీళ్ళలో ఉడకబెట్టి బాగా మసాలా కారం వేసుకుని గుంటూరు గోంగూర కారంలో వేసుకుని మరీ తినేశాడు, నన్ను నవ్విలేసి మంచి వేయించుకు తినేశాడు. ఒక జన్మలో కప్పగా పుట్టి పావుకు ఆహారం అయ్యాను, ఒక జన్మలో పావుగా పుట్టి కప్పలను తిన్నాను, ఒక జన్మలో పావులు ఆడించేవాడి దగ్గర పెట్టాను, ఒక జన్మలో కోతిగా పుట్టాను, ఒక జన్మలో నాతిగా పుట్టా, అప్పుడు పెళ్ళంగా ఉన్న నన్ను నా మొగుడు రోజు తాగొచ్చినట్టు వరకు కొట్టేవాడు, ఒక జన్మలో తాగుబోతుగా పుట్టా, ఒక జన్మలో పండితుడిగా పుట్టా, ఒక జన్మలో గోవుగా పుట్టా. ఇలా ఇప్పటి వరకు 15,000 జన్మలు, పాత జన్మలన్నీ గుర్తున్నాయి. నువ్వు చెప్పినటువంటి వేదాలు చదువుకోవడం, ఉపనిషత్తులు చదువుకోవడం, సంధ్యావందనాలు చేయడం, స్కూల్కి వెళ్ళడం వంటి ఎన్నో జన్మల్లో చేశాను, అన్నీ గుర్తున్నాయి. చేసి 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 ఈ జన్మల్లో ఏమీ లాభం లేదనుకుని ఇప్పుడైనా మౌనంగా కూర్చుందాం అనుకున్నాను. నేను ఇదివరకు నువ్వు చెప్పిన ఇప్పుడు ఈ వేదాలన్నీ అప్పచెప్పనా అని టకటక కొన్ని అప్పగించి ఇవన్నీ నేను అప్పచెప్పగలను. నాకు చతుర్వేదాలు వచ్చు, అంగాలు వచ్చు. వేదాంగాలు అంటే ఏమిటి? శిక్ష, వ్యాకరణం, జ్యోతిషం, కల్పం, నిరుక్తం, ఛందస్సు. ఈ 6ంటికి వేద అంగములు, లేక షట్ కాబట్టి 6 కాబట్టి షడంగములు అంటారు. ఇవన్నీ నాకు వచ్చు, వ్యాఖ్యానాలు చేయగలను. ఇవి చేసి నేను ఏం ఉపయోగపడతాను? నాకు ఎన్నో శాస్త్రాలు వచ్చు, అయినా ఇవేవి నాకు ముక్తినివ్వడం లేదు. అందుకే ముక్తి కోసం నేను ఏకాంతంగా కళ్ళు మూసుకుని పైకి చెప్పకుండా మౌనంగా నా భగవంతుడిని ధ్యానం చేస్తున్నాను, యోగాభ్యాస తత్పరుండై ఉన్నాను. ఎవరితో మాట్లాడకుండా ముక్తి పొందుదాం అనుకుంటే నువ్వు తిన్నగా ఉండక నా దొంప తెంచి ఏడ్చి నన్ను పలికేలా చేసావు. నీ బాధ తట్టుకోలేక మాట్లాడాను, ఇంకేం చెప్పమంటావు అన్నట్ట. వాడి పిచ్చెక్కిపోయింది. ఏమిటేమిటి అన్నాడు. ఇది నిజమా కళ? కుర్రాడు 16 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా డబడబడబ మాట్లాడుతున్నాడు, మొత్తం అప్పు చెప్పేస్తున్నాడు. ఈయనకి 2-3 వేదాల్లోనే పాటించేవాడు, ఏకంగా 4 వేదాలు కొన్ని మొక్కలు చెప్పాడు. అందుకనైనా బుర్ర బాగా గోకేసుకుని పిల్లక గట్టిగా లాక్కుని, పాపం కొండలాలు కూడా పెట్టుకున్న పండితుడైనా ఒక క్షణం మతిపోయింది, ఆనందము వచ్చింది. ఓ తండ్రి, మళ్ళీ చెబుతున్నాను, నీవిందాక చెప్పిన క్రియలు కర్మలు కొన్ని వేల జన్మలుగా నేను చేస్తూనే ఉన్నాను. బహుశః అభ్యస్తం అన్నాడు. ఒకసారి కాదు, ఎన్నో జన్మల్లో నా చేత ఈ శాస్త్రములన్నీ అభ్యసించబడ్డాయి. అంటే నేను ఎన్నో జన్మల్లో ఈ శాస్త్రాలు చదువుకున్నాను. 64 విద్యలు నాకు కంఠస్థం ఉన్నాయి. పూర్వజన్మ జ్ఞానం ఉన్నది నాకు. ఇంటికి ఏం పనికిరావు. అందుకే శంకరాచార్య వారు ఏమన్నారు?
భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృన్కరణే. నువ్వు ఎన్ని వ్యాకరణాలు చదువుకున్నా, ఎన్ని రకాల సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఇంజనీర్లు అయినా, ఎన్ని రకాల మరెన్నో కష్టాలు పడినా, ఇవేవి పోయే కాలం వచ్చినప్పుడు నిన్ను రక్షించవు, నీకు ముక్తిని ఇవ్వవు. ముక్తినిచ్చేది ఏమిటి? గోవిందం భజ, గోవిందుని సేవించు. భజ అంటే సేవించు అని అర్థం అనమాట. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ 3 సార్లు చెప్పాడు చెప్పకుండానే మనకి. గోవింద 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 అని ఆ గోవిందుడిని నిత్యం సేవించరా అంటే మారైనా కనీసం ఆయన నామస్మరణ చెయ్యరా, అప్పుడు ఓ మూర్ఖుడా, ఓ మూఢముతి, నువ్వు ముక్తి పొందుతావు, లేకపోతే నీకు ముక్తి రాదు అని శాస్త్ర సారాంశాన్ని జగద్గురుడు గనక, పరమహంస పరివ్రాజక ఆచార్యుడు గనక ఆయన చెప్పగలిగాడు. అదే చెప్తున్నాడు ఈయన. ఎన్నో శాస్త్రాలు చదివినా నాకు ఉపయోగం లేదు, కానీ ఇప్పటి వరకు ఈ జన్మతో కలిపి 15,000 జన్మల ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుంది నాకు. ఎంత గొప్ప విషయం అంటే అది. గత జన్మ ఒకటి గుర్తుంటేనే గొప్ప, అటువంటిది నాకు మొత్తం 15,000 జన్మల పూర్వజన్మల జ్ఞానం ఉన్నది నాకు. ఆ జన్మలలో ఏ మూల ఎప్పుడు ఏం చేశానో గుర్తున్నది. ఎంతమంది తల్లులు అయ్యారు నాకు. పాప ఆయన ఇప్పుడు చెప్పుకొస్తున్నట్ట, పాతవన్నీ నీ కోసం చెబుతున్నాను. మాతరో వివిధాహ దృష్టాహ, ఎందరో తల్లుల్ని చూశాను. కోతి తల్లి, పిల్లి తల్లి, కుక్క తల్లి, నక్క తల్లి, మనుష్యుడి జన్మెత్తినప్పుడు మానవ మాత, ఇలా ఎన్నో తల్లుల్ని చూశాను. పితరో వివిధాస్తత, ఇక తండ్రుల సంగతి చెప్పేకల్లా, ఎంతమంది తల్లులో ఎంతమంది తండ్రులో అందరినీ చూశాను నేను. ఒక్కొక్క జన్మలో ప్రేమించిన వాళ్ళని చూశాను, ఒక్కొక్క జన్మలో పిల్లల్ని చెతక్కొట్టే తల్లిదండ్రుల్ని చూశాను, ఒక్కొక్క జన్మలో పుట్టగానే గుడ్లు తినేసే తల్లుల్ని చూశాను. పాము ఉంది, గుడ్లు చాలా పెడుతుంది, కానీ పెట్టగానే ఆకలి తట్టుకోలేక తన బిడ్డలే తినేస్తుంది, కొన్ని గుడ్లు తినేస్తుందిట. నిజంగా పాము పెట్టిన గుడ్లన్నీ పిల్లలైతే మనం బతకండి. పాము ఒకేసారి ఒక 100-150 గుడ్లు పెడుతుంది, అందులో ఒక 70-80 తినేస్తుంది, ఒక 10 నుంచి 30 వరకు మిగులుతాయి, మిగతావన్నీ పోతాయి. పులి కూడా అంతే, ఒకేసారి 4-5 పిల్లలు పెట్టినప్పుడు వెంటనే తీసేపోతే పిల్లల పక్క నుంచి ఆ పులి ఈనగానే ఆకలి తట్టుకోలేక కొన్ని పిల్లలు తానే తినేస్తుంది. అలాగే నేను ఎన్నో కష్టాలు పడి నా తల్లుల చేత భక్షించబడ్డాను, శిక్షించబడ్డాను, రక్షించబడ్డాను. పితృదేవతల యొక్క శాపనార్థాలు తిన్నాను, అక్కడ రక్షణ పొందాను, భక్షణ పొందాను, శిక్షణ పొందాను. ఇంకా కొన్ని చోట్ల కొన్ని జన్మల్లో నేను సేవకుడిగా పుట్టాను. ఎన్నో మానవ జన్మలు ఇచ్చాడులేండి దొరికైన. కొన్ని జన్మల్లో ఇతరులకు కట్టు బానిసగా పనిచేశాను. ఒక్కొక్కప్పుడు బానిసగా ఉన్న నన్ను యజమానులు కొట్టారు, తిట్టారు, ఆరు బయట పడుకోబెట్టారు, ఎండకెండాను, వానకి తడిశాను, చలికి గజగజ వణికిపోయాను. కొన్ని చోట్ల భృత్యుడిగా, కొన్ని చోట్ల దాసుడిగా, కొన్ని చోట్ల మరీబొత్తిగా బానిసగా బతికాను. ఇంకా కొన్ని సమయాల్లో స్త్రీగా పుట్టాను. ఆ స్త్రీగా ఉన్నప్పుడు నన్ను ఎంతోమంది ఎన్నో రకాలుగా ఏడిపించారు. కొన్ని జన్మల్లో బలాత్కార శిక్ష అనుభవించాను, కొన్ని జన్మల్లో నీచ భర్తల్ని పొందాను, కొన్ని జన్మల్లో వేశ్యాత్వం పొందాను, కొన్ని జన్మల్లో యజమానిగా పుట్టాను, మంచి కోటీశ్వరుడిగా పుట్టి నా దగ్గర కొన్ని 100 మంది పనిచేస్తుంటే ఏరా అని కర్రతో బెదిరించి వాళ్ళ చేత పనులు చేయించాను. మహారాజుగా పుట్టాను, ప్రభువుగా పుట్టాను, మహాప్రభువుగా పుట్టాను. ఒక్కొక్క జన్మలో ఐశ్వర్యం పొందాను, దరిద్రత్వం తథాగతగా దారిద్ర్యము అనుభవించాను. దారిద్ర్యంలో కూడా పరాకాష్ఠ దారిద్ర్యం అంటే కటిక దారిద్ర్యం అనుభవించాను. కొన్ని జన్మల్లో కర్మగాలి ఎంతోమందిని చంపాను, కుట్ర చేసి విషం పెట్టి కొందరిని చంపాను, విషం పెట్టగా నేను చచ్చాను. మహారాజుగా జన్మించినప్పుడు లేదా వీరుడిగా పుట్టినప్పుడు కత్తి దూసి ఈట ఎత్తి బాణాలు వేసి యుద్ధరంగంలో ఎందరినో సంహరించాను. ఆయుధాల దెబ్బతిని నేను చచ్చాను, బ్రతికాను, చంపించాను, చంపించబడ్డాను. కొన్ని జన్మల్లో నన్ను చెరసాల పాలు చేస్తే ఆ చెరసాలలో నానాయాత్ర పడ్డాను. మాతో గుర్తొస్తే అదే ఇబ్బంది అండి. మీకు పూర్వజన్మ రహస్యం తెలియట్లేదు కాబట్టి ఇలా ఉన్నారు, కానీ మీ పూర్వజన్మ రహస్యం తెలిస్తే ఉడికిపోతారు. అమ్మ బాబాయ్ పూర్వజన్మలో నేను ఇలాగా అనిపిస్తున్నాను. అందుకే భగవంతుడు స్మృతి పెట్టాడు, మరపు పెట్టాడు. అవన్నీ గుర్తుంటే మనం బ్రతకలేము. నా దగ్గరికి అప్పుడప్పుడు వస్తుంటారు కొంతమంది, ఎప్పుడు భార్యాభర్తలకు పడదు, కారణం సిద్ధం చేసుకోమని చెబుతాం. ఎక్కడో చిన్న బంధం ఉంటుంది, అది దంపతులను పిల్లలుగానో తల్లిగానో తండ్రిగానో మారుస్తుంది, కానీ పాత జన్మలో ఉన్న వైరం ఇంట్లో కొట్టుకునేలా చేస్తుంది. అందుకే ఇళ్లలో తండ్రికి కొడుక్కి పడకపోవడం కానీ, తల్లికి బిడ్డకి పడకపోవడం కానీ, బిడ్డ తల్లిదండ్రుల మాట విని సుఖంగా సంసారంలో ఉండకపోవడం కానీ, ఇవన్నీ పూర్వజన్మ కర్మలట. ఇందులో ఒక్క పిసర అతిశయోక్తి లేకుండా ఉన్నట్టుగా పురాణంలో చెబుతున్నాను. కొన్ని నా ప్రాక్టికల్గా కూడా అనుభవించి చెబుతున్న మాట అనమాట. అందువల్ల ఇవన్నీ జరిగాయి నాన్న. అందుకే విసిగిపోయి ఈ జన్మలో మౌనంగా ఉందాం. మౌనంగా ఉన్నవాడికి సుఖం అనమాట. మౌనముగా ధ్యానము చేస్తే ఎవరితో ఇంకా సంపర్కం ఉండదు. మాట్లాడే కొద్దీ సంపర్కం పెరుగుతుంది, మాట్లాడే కొద్దీ మళ్ళీ సంసారంలో పడతాను, ఈ ఆస్తుల మీద దృష్టికి వస్తుంది, మళ్ళీ ఈ ఆస్తి, మళ్ళీ కుటుంబం, మళ్ళీ వీటిలో ఉన్నటువంటి కోరికలు వెంపర్లాడటం, వీటి వల్ల మళ్ళీ జన్మ రావడం, ఇవన్నీ పడలేను. గోవింద గోవింద అంటే చాలు, నువ్వు ఎలాగో రక్షిస్తావు అని వేడుకుంటే ఆయన రక్షించాలి తప్ప, లేకపోతే ఈ భయంకర జనన మరణ సంసార చక్రం నుంచి బయటపడడం అంత తేలిక కాదు సుమా. అందుకే నేను మౌనంగా ఏ బంధం లేకుండా తరిద్దాం అనుకుంటుంటే నువ్వు ఏడ్చి నన్ను మళ్ళీ బయటకి ఇడ్చావు అనగా తండ్రి ఆశ్చర్యపోయి, నాయన నీ వెనకాతలు ఇంత పూర్వ జ్ఞానరహస్యం ఉందని నాకు తెలియదు. ఏమి జ్ఞానం రా నీకు, ఇంత ఎరుక నీకు ఎలా వచ్చింది, అసలు ఏం పుణ్యం చేయడం వల్ల వచ్చింది, ఎంతకాలం నీ పుణ్యరహస్యం నాకు తెలియక అజ్ఞానంతో నువ్వేదో మగవాడివి నానాయాత్ర పడిపోతున్నావు, పాపం వల్ల పుట్టామనుకున్నావు. నీవు ఈ జన్మ ఎత్తడానికి ముందు ఏం చేశావు, ఇప్పుడు ఏం చేస్తే నేను బాగుపడతానో తెలుసుకోవాలని నాకు కూడా భయంగా ఉంది. ఇప్పుడు కొడుకు ఈ క్షణం నుంచి నువ్వు నాకు గురువువి, నేను నీ శిష్యుణ్ణి, నన్ను నీ శిష్యుణ్ణి చేసుకుని నీ పూర్వజన్మ రహస్యం చెప్పన్నాడు ఆయన. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఇప్పుడు గురువు గారిని చేసుకున్నారు ఆయన్ని. ఆయన అన్నాడు, మీరు నన్ను గురువుగా ఆసనం మీద కూర్చోబెట్టినా ఈ జన్మలో తల్లిదండ్రులు, ఒక్క తల్లిదండ్రుల దగ్గర మాత్రం సన్యాసి కూడా జాగ్రత్తగా ఉండవలసింది. జన్మనిచ్చారు కదండి, ఒకసారి శరీరం ఇచ్చారంటే ఆ తల్లిదండ్రులు సద్గురువులతో సమానం, మహానుభావులు. ఎంత సన్యాసం పుచ్చుకున్నవాడైనా తల్లిదండ్రులకు మాత్రం నమస్కరించాలి. శంకరాచార్య వారు తల్లిని మళ్ళీ దహన సంస్కారాలు చేస్తానని మాటిచ్చి వచ్చి ఆ పని చేసి ఆవిడ ఏకంగా వైకుంఠానికి పంపాడు ఆయన. మాతృమూర్తి యొక్క రుణమును ఎవరూ తీర్చుకోలేరు. నా మాతుఃపరదైవతం, తల్లిని మించిన దేవత మరొకటి లేదు. అందువల్ల
నేను ఉన్నతాసనం మీద కూర్చున్నా మీరు కూడా సమానంగా కూర్చోండి అని కూర్చోబెట్టి ఇప్పుడు మీకు ఏం కావాలి అంటే నీ పూర్వజన్మ రహస్యం ఏమిటి, మేము తరించడానికి ఏం చేయాలి, ఇవన్నీ చెప్పమనగా అయితే ఇప్పుడు ఈ జన్మలో నీ పుత్రుడిని, దీనికి ముందు జన్మలో ఒక గొప్ప వంశంలో పుట్టాను, విప్ర వంశంలో పుట్టాను, బ్రహ్మ విద్య చదువుకున్నవాడిని, వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవటమే కాక ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టిన సద్గురువుగా పుట్టాను. ఆ కాలంలో నన్నంతా సమర్థ సద్గురువు అని పిలిచేవారు. ఇక నాకు రాని శాస్త్రం లేదా జన్మలో పురాణాలు, ఇతిహాసాలు, శృతులు, స్మృతులు, సంహితలు, మంత్రశాస్త్రాలు అన్నీ నాకు కరతలామలకం కంఠస్థం చేసిన వాడిని. దత్తాత్రేయుడు సహ్యపర్వతం మీద కొలువై ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి నేను కేవలం 6 నెలలు ఆయన్ని సేవించాను. నా సేవకి మెచ్చుకొని నా శిరస్సు మీద చేయి పెట్టాడు ఆయన. దానికి హస్తమస్తక సంయోగం అంటారు. సద్గురువు దత్తాత్రేయుడు తన కుడి చెయ్యి నా నెత్తి మీద పెట్టగానే నాకు సకల జ్ఞానాలు వచ్చాయి. నేను అప్పటి నుంచి గురువుగా ఆయన్నే తలుచుకుని జయ గురుదత్త దత్తాత్రేయ సద్గురుదేవ అని అత్యంత భక్తితో శ్రద్ధతో ఆయనని నిరంతరం సేవించేవాడిని. ఆయన నాకు ఒక పంచలోహ విగ్రహం సృష్టించిచ్చాడు. దత్తాత్రేయుడి యొక్క విగ్రహాన్ని, పంచలోహ విగ్రహాన్ని సృష్టించి నాకు ఇచ్చి దీనిని నిత్యం పూజించు, ఎప్పుడూ గురుభక్తి ఏమరకు, నీకు గురుభక్తి ఉన్నంతకాలం ఏ లోటు ఉండదు, నీకు పునర్జన్మ ఉండదు. ఒకవేళ గురుభక్తి మర్చిపోతే ఎప్పుడైనా నీలో దురహంకారం వస్తే నీకు మళ్ళీ జన్మ వస్తుంది సుమా అని హెచ్చరించాడు గురువు. అలాగేనని నేను ఆ గురువు గారి యొక్క విగ్రహాన్ని తెచ్చి పూజామందిరంలో పెట్టి భక్తితో పూజించేవాడిని. పెద్ద గురుకులం స్థాపించాను. ఆ గురుకులం ప్రసిద్ధికెక్కింది. అనునిత్యం నా ఆశ్రమంలో 10,000 మంది ఉండేవారు. అంటే ప్రతి సంవత్సరం 10,000కు తక్కువ కాకుండా విద్యార్థులు ఉండేవారు. వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకుని వెళ్ళిపోయేవారు. ఎంతమంది వచ్చినా అంతమందికి గురువు అయిన దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల నేను మకాం ఇవ్వగలిగేవాడిని, అంటే వసతి కల్పించేవాడిని, భోజనం పెట్టేవాడిని, సకల సౌకర్యాలు కూర్చేవాడిని. ఈ విధంగా శిష్యులను నేను బాగుపరుస్తూ, శిష్యుల చేత సేవింపబడుతూ, శిష్యుల్లో కొంతమంది ఆత్మజ్ఞానం అడిగితే వాళ్ళకి తత్వవిద్గనులుగా అనరించి వాళ్ళని తత్వజ్ఞానం పొందే వారిగా మార్చేవాడిని. ఇలా నేను ఆ జన్మలో దాదాపు 5,000 సంవత్సరాలు జీవించాను. ఆ 5,000 సంవత్సరాల్లో ఎక్కువ కాలం గురు పూజతోటి, శిష్యులకి బోధ చేయడంతో, వేదరహస్యాలు బోధించడంతో, తత్వజ్ఞానం బోధించడంతో జరిగింది. జనాలు రావడం మొదలుపెట్టారు. శిష్యులే కాకుండా ఏది చదువుకునే విద్యార్థులే కాకుండా ఈ పెద్దవాళ్ళు కూడా వచ్చేవారు. వాళ్ళు రోజు నన్ను పిలిచి కూర్చోబెట్టి పురాణాలు చెప్పమనేవారు. నేను పురాణం చెబుతూ ఉంటే ఓ బాబా ఆ రోజుల్లో ఏ మీడియా లేని రోజుల్లో నేను అడవిలో పురాణం చెప్పిన జనం వచ్చి పడిపోయారు. ఒక్కొక్క అదృష్టం అది విచిత్రంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ పురాణం చెప్పినా జనం వచ్చి పడిపోతారు. మొదట్లో ఇదంతా మా గురుగారికి కటాక్షం అన్నట్టే. కొంతకాలం పైగా జనమంతా ఆ గురుగారు ఆశీర్వదించినంత మాత్రం చేత మీ దగ్గర గొప్పతనం లేకపోతే మీకు వస్తుందండి, మీరు లభించాయో ఆ గురువు గారి విగ్రహాన్ని పూజించక అజ్ఞానంలో పడ్డాను. వీళ్ళంతా నువ్వే దత్తాత్రేయుడివి, నువ్వే గురువు అంటే అది నిజం అనుకున్నాను. చాలా పెద్ద పొరపాటు చేశాను అని ఆ అనారోగ్యం రాగానే మంచం మీద పడగానే ఏడ్చాడు. ఏడ్చి 10 సంవత్సరాలు మంచం పూర్తిగా పెట్టేశాడు ఆయన. ఆ ఏడాది తర్వాత ఆయన పురాణం చెప్పింది లేదు. ఆయన పూర్తిగా అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత పూర్తిగా మంచం ఎక్కాడు. కానీ ఆ 10 ఏళ్ళు కూడా చచ్చిపోయే ముందు దత్తాత్రేయ పాహి, దత్తగురు పాహి అంటూ ఏడ్చాడు పాపం. ప్రపన్నార్తి హరం వందే స్మర్తృగామి స నహ అవత్ అనమాట. సనోవతు అంటే ఏమిటనమాట? సహ అతడు, ఎవరు? దత్తాత్రేయుడు. నహ మమ్ములను అవతు రక్షించుగాక. అది కలిపేసి మనం సనోవతు అంటున్నారే, అది సహ నహ అవతు. నహ అంటే మమ్ములను, మనందరినీ. అవతు రక్షించుగాక. ఎవరాయన? ప్రపన్నార్తిహరుడు ఆయన. ఎవరైనా ఒక్క నమస్కారం చేసినంత మాత్రం చేత వారికి ఉన్న కష్టమంతా తొలగిస్తాడు. ప్రపన్నులు అంటే వినయముగా నమస్కరించేవాళ్ళు. ఆపన్నుడు అంటే కష్టంలో ఉన్నవాడు, విపన్నుడు బాగా కష్టంలో ఉన్నవాడు, ప్రపన్నుడు అంటే మాత్రం వినయంగా నమస్కరించేవాడు. తల వంచి కాళ్ళు గట్టిగా పట్టుకుని నమస్కరించేవాడిని, నువ్వే దిక్కనేవాడిని ప్రపన్నుడు అంటారు. అటువంటి ప్రపన్నుల యొక్క ఆర్తి కష్టమును హరించేవాడు. అటువంటి వాడిని గురించి నమస్కరించాలి మనం. అప్పుడు ఆయనకి నమస్కరిస్తే ఆయన మనల్ని రక్షిస్తాడు. అటువంటి పరమాత్మని మనసులో పెట్టుకుని చేసిన పొరపాటుకి శిక్ష అనుభవిస్తున్నాను, ఈ శిక్ష చాలదు, నన్ను పూర్తిగా వశం చేసుకో, నా పాప ప్రక్షాళన చేసి నీ దగ్గరికి తీసుకో, గురుద్రోహికి ఏ లోకాలు వస్తాయో కాపాడో అని ఏడ్చాను. అదృష్టం ఏంటంటే చచ్చిపోయే ముందు మంచం మీద ఉన్నంతసేపు గురువుగారిని తలుచుకున్నాను కదా. అలా తలుచుకుంటూ ప్రాణం విడిచిపెట్టడం వల్ల ఎక్కువ ఏ శిక్షలు లేకుండా, ఏది నరక శిక్షలు లేకుండా టక్కన నీ వంశంలో పుట్టాను. పవిత్రమైన నీ వంశంలో పుట్టాను. శ్రీవత్సాఖ్య పవిత్ర గోత్రంలో పుట్టాను. ఇప్పుడు అర్థమైందా? పూర్వజన్మలో మధ్యలో పొరపాటు చేసిన అంత్యకాలంలో గురుభక్తి వల్ల ఈ జ్ఞాన జన్మ లభించింది. జ్ఞానం వల్లే వైరాగ్యంతో ఉండి మౌనంగా ఉన్నాను, జడుడిలా ఉన్నాను, మోకవళ్ళ ఉన్నాను. ఏకాంతిత్వం ఉపాగమ్య యతిష్యామి ఆత్మమోక్షణే. గురువుగారి కటాక్షం వల్ల నాకు అన్ని జన్మలు గుర్తున్నాయి. చివరి క్షణంలో ఆయన తలుచుకోవడం వల్ల నాకు ఈ జన్మే కాకుండా 15,000 జన్మలన్నీ గుర్తున్నాయి. అన్ని జన్మలు ఎప్పుడైతే గుర్తున్నాయో ఇప్పుడు నేనెవరినో, నా తప్పేమిటో, నా వెప్పేమిటో తెలిసి వచ్చింది. అందుకే పుట్టినప్పటి నుంచి ఆయన్నే తలుచుకుంటూ ఎవరితో సంబంధం లేకుండా ఏకాంతంగా ఉంటూ నాకు ముక్తి ఎలా లభిస్తుందా అని సాధన చేస్తున్నాను. మోక్షం కోసం గురునామస్మరణ చేస్తున్నాను. నువ్వు అన్న విద్యలన్నీ చదివి వాటి వల్ల ఏం ఉపయోగం లేదని అర్థమైపోయింది నాకు. తిన్న భోజనమే మళ్ళీ చేసినట్టుగా ఎన్ని చదివితేనేమిటి? నిగమములు వేయు చదివిన సుగమంబులు కావు ముక్తి శుభగత్వమునన్, సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. మహాత్ముడు శుకుడు చెప్పాడు పరీక్షిత్తుకి. ఎన్ని వేల వేదములు చదివినా, వేలాది పర్యాయములు వేదములు చదివినా, మరెన్నో సత్కర్మాచరణములు చేసినా ముక్తి అంత తేలికగా రాదు. మోక్షం రావడం అంత తేలిక కాదు. కానీ ముక్తి రావాలంటే భగవంతుని చరిత్ర, అదే భాగవతం అంటే. భగవత్ చరిత్ర భక్తితో వినాలి, భక్తితో చెప్పాలి, భక్తితో అనాలి. భగవత్ కథలు విన్నవాడు ఈ జన్మలోనే తరిస్తాడు. అందుకనే ఈ జన్మలో నేను ఏకాంతంగా కూర్చుని భగవంతుడు ఏమేమి లీలలు చేశాడు, ఎన్నెన్ని అవతారాలు ఎత్తాడు, ఆ అవతారాలలో ఎప్పుడు ఏ భక్తుల్ని ఎలా అనుగ్రహించాడో తెలుసుకుంటున్నాను. నామస్మరణ చేసుకుంటూ ఉన్నాను.
హాయిగా మోక్షాన్ని వెతుక్కుంటున్నాను. ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. ఇప్పుడు అర్థమైందా నీకు అనగా అప్పుడు ఆయన ఓహో నీ పూర్వజన్మలో దత్తభక్తుడివా, చిన్న పొరపాటులా పుట్టావా, అమ్మయ్య నాకు దొరకవలసిన గురువే దొరికాడు. దత్తాత్రేయుడు జగద్గురువు ఆయన. దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిని నమామ్యహం అని తండ్రి వెంటనే దత్తుడికి నమస్కారం చేశాడు. మార్కండేయ పురాణంలో దత్తాత్రేయుడి మీద చెప్పబడిన గొప్ప శ్లోకం ఇది. దత్తాత్రేయుడు సుధీగేయుడు, గేయుడు కీర్తింపబడేవాడు. ఎవరి చేత స్తోత్రాలు అందుకుంటున్నాడు? సుధీ బాగా బుద్ధి కలిగిన సద్బుద్ధి కలిగిన వాళ్ళ చేత స్తోత్రాలు అందుకుంటాట ఆయన. అంటే దత్తాత్రేయుడిని జ్ఞానులు పొగుడుతారు, జ్ఞానుల చేత కీర్తింపబడువాడు. ఆయనలో త్రిమూర్తులు ఉన్నారు, బ్రహ్మ విష్ణు శివుళ్ళు ఉన్నారు. అందువల్ల త్రిమూర్త్యాత్మకుడు ఆయన, బ్రహ్మ విష్ణు శివాత్మకుడు. బాలార్క సదృశాభాసం, ఉదయిస్తున్న సూర్యభగవానుడు ఎలా ఉంటాడో ఆ కాంతితో వెలిగిపోతాడు ఆయన. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు కనుక